మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న నూతన చిత్రం పెద్ది ప్రస్తుతం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 1980ల గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ కథలో రామ్ చరణ్ ఒక ఊరి గర్వంగా నిలిచే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ హీరోగా కనిపించనున్నాడు. మాస్ అండ్ ఎమోషన్ కలిపిన ఈ పాత్ర రామ్ చరణ్ కి నప్పేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకు ఖర్చులో ఎలాంటి రాజీ పడటం లేదు. హైదరాబాద్ దగ్గరే విజయనగరం పట్టణాన్ని ఒక భారీ సెట్ గా నిర్మిస్తున్నారు. ఇందులో రోడ్లు, రైల్వే స్టేషన్, పాత స్టైల్ స్టేడియం వంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయట. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో ఈ భారీ సెటప్ ఏర్పాటు చేస్తున్నారు. మొదట 250 కోట్ల బడ్జెట్ గా స్టార్ట్ చేసిన సినిమాకు ఇప్పటికే 300 కోట్లు దాటుతుంది. ఇక ఓటీటీ రంగంలోనూ ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను 105 నుండి 110 కోట్ల వరకు చెల్లించి స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుందట. ఇది ఇప్పటి వరకు తెలుగులోనే ఒక భారీ ఓటీటీ డీల్ అని అంటున్నారు. నెట్ఫ్లిక్స్ సినిమాకు మార్కెటింగ్, క్రియేటివ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. సినిమా థియేటర్లో విడుదలను 2026 మార్చి 27కి లాక్ చేశారు. అదే రోజు రామ్ చరణ్ బర్త్డే కావడం విశేషం. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే 4 పాటలు కంప్లీట్ అయ్యాయి. ఇన్ని టాప్ టాలెంట్లు, భారీ బడ్జెట్ సెట్లు ఉండడంతో పెద్ది ఒక సాధారణ సినిమా కాదని, ఇది తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమవుతుందో 2026లో తెలుస్తుంది. కానీ ఇప్పటికి మాత్రం విజయనగరం సెట్లోనే అన్ని చూపులు నిలిచిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.